హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చాలా అందమైన గడప తోరణం ఎలా తయారు చేసుకోబోతున్నామో చూసేద్దాం పదండి. దీన్ని చేయడానికి నేను పడిన కష్టాలు అన్ని కాదు, ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మీ దగ్గర ఉన్న కార్డ్బోర్డ్ షీట్ ని తీసుకొని చూపిస్తున్న విధంగా ఐ షేప్ లో కట్ చేసుకొని దాని చుట్టూ పింక్ ఆర్ రెడ్ కలర్ వూల్ ని చుట్టుకోండి. నాకు మొత్తం 4 ఫ్లవర్స్ కావాలి. 4 ఫ్లవర్స్ కి మనకి ఈచ్ ఫ్లవర్ కి 5 పెటల్స్ వేసుకున్న 4 ఫ్లవర్స్ కి 20 పెటల్స్ అయితే కావాలి. నేనైతే అన్ని ముందే ప్రిపేర్ చేసుకున్నాను. పెటల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత అవుట్ లైన్ కోసం వైట్ కలర్ వూల్ ని తీసుకొని పెటల్స్ చుట్టూ చుట్టేసుకోండి. అన్ని పెటల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టి లోటస్ షేప్ లో ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ విడ్త్ అండ్ 45 సెంటీమీటర్స్ లెంత్ ఉన్న కార్డ్బోర్డ్ పీస్ ని తీసుకొని దాని చుట్టూ వైట్ కలర్ వూల్ ని చుట్టాను. ఈ DIY కోసమే నేను ముందే పేపర్ లోటస్ ని ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా దాన్ని ప్రిపేర్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా కార్డ్బోర్డ్ పీస్ మీద పేస్ట్ చేసేసుకోండి. నా దగ్గర చిన్న చిన్న క్లిప్ స్టోన్ కుందన్స్ ఉంటే వాటిని తీసుకొని ప్రతి ఫ్లవర్ మధ్యలో అండ్ పైన పేస్ట్ చేశాను. దీంతో డిజైన్ కి ఇంకా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. గ్రీన్ కలర్ యాన్ని తీసుకొని 20 లైన్స్ కట్ చేసుకున్నాను. నేను చూపిస్తున్న విధంగా అయితే బ్యాక్ సైడ్ కి ఫిక్స్ చేసుకొని కట్ చేసుకోండి. అంతే గైస్, అందమైన గడప తోరణం అయితే రెడీ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంటుంది. వీడియోని 1-2 సార్లు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే గైస్, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.